డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యూజువల్గా 3 రకాలు ఉంటాయండి. ఒకటి హెర్నియేటెడ్ డిస్క్ అంటాము, లేకపోతే స్లిప్ డిస్క్ అంటాము. రెండోది డిస్క్ డీజనరేషను, లేకపోతే తెలుగులో డిస్క్ అరుగుదల. మూడోది డిస్క్కి ఇన్ఫెక్షన్స్. ఈ డిస్క్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ రేర్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మనం పక్కన పెడదాం. సో ఈ స్లిప్ డిస్క్, ఈ డిస్క్ అరుగుదల, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది చూస్తే, ఈ స్లిప్ డిస్క్ అనేది ఏంటంటే ఈ డిస్క్ పక్కకు జరిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నడుములో స్లిప్ డిస్క్ వచ్చింది అనుకోండి, ఇది పక్కకు జరిగి ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ని ప్రెస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఫస్ట్ సివియర్ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, కొంత బ్యాక్ పెయిన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇందులో ఈ కాలు నొప్పి ఎక్కువగా ఉంటుంది నడుము నొప్పితో పోలిస్తే. ఈ పెయిన్ సడన్గా వస్తుంది అనమాట. ఇది స్లిప్ డిస్క్. అదే డిస్క్ డీజనరేషన్ చూస్తే ఈ డిస్క్ అరుగుదల అవుతుంది. ఈ అరుగుదల వలన ఫస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది, స్లోగా వస్తుంది, చాలా కాలం నుంచి వస్తుంది. ఇది మనం అశ్రద్ధ చేసే కొంది ఈ రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది రెండు స్లిప్ డిస్క్కి ఈ డిస్క్ డీజనరేషన్కి మధ్య డిఫరెన్సెస్ అండి.